ఈ టాపిక్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇట్లా వస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాక అది ఎలా మూవ్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ని ఎలా మూవ్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ని ఏ విధంగా రొటేట్ చేయాలి, ఆ ఆబ్జెక్ట్ని ఏ విధంగా స్కేల్ చేయాలి అనేది తెలుసుకోవాలి మీరు. ఆ మూడింటిని కలిపి ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటారు. మనం ముందు క్రియేట్ చేసాము, బట్ నౌ ఐ వాంట్ టు మూవ్ దిస్ సైడ్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ మూవ్ టూల్. ఈ విధంగా సెలెక్ట్ చేయగానే మనకి జిజ్మో అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ జిజ్మో. అదేవిధంగా రెడ్, గ్రీన్, బ్లూ కలర్లో యారోస్లా ఉంటాయి, అది మూవ్ టూల్ అంటారు దాన్ని. ఆ విధంగా మేము ఒక ఆబ్జెక్ట్ మూవ్ చేయొచ్చు. సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే దానికి వస్తుంది, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే దీనికి వస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయాలి, ఈ విధంగా మూవ్ చేయడం. ఇక్కడ మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ నెంబర్స్ మారుతూ ఉంటాయి ఛానల్ బాక్స్లో. దిస్ ఈజ్ క్లిక్ లైక్ దిస్ అండ్ ఎంటర్ 0 వచ్చింది, 0 0. ముందు ఎక్కడైతే క్రియేట్ అయిందో అంటే బై డిఫాల్ట్ ఫస్ట్ క్లిక్ చేయగానే 0 0 0తో క్రియేట్ అవుతాయి. ఆ తర్వాత మనం నచ్చిన దగ్గరకు మూవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ మూవ్ టూల్. ట్రాన్స్ఫర్మేషన్స్లో మూవ్ టూల్. నెక్స్ట్ రొటేషన్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ మనం రొటేట్ చేయాలి. టూల్ బాక్స్లో దిస్ ఇస్ మూవ్ టూల్, దిస్ ఇస్ రొటేట్ టూల్. ఇప్పుడు మూవ్ జిజ్మో ఉంది, రొటేట్ టూల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రొటేట్ జిజ్మో వస్తుంది. దిస్ ఇప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు మనకు నచ్చిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ రొటేట్ అయింది, రొటేట్ అవుతూ ఉంది. ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని మనం మూవ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనే ఉంటుంది. ఆ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. మళ్ళీ నార్మల్గా వచ్చేయాలనుకుంటే నెంబర్ క్లిక్ చేసి 0 2 వాల్యూస్ అనుకుంటే ఇలా డ్రాగ్ చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీటిని కూడా 0 అంటే వచ్చేస్తుంది. డిఫాల్ట్గా ఏమైతే క్రియేట్ అయినాయో ఆ విధంగా. దిస్ ఈజ్ రొటేట్ జిజ్మో, మూవ్ టూల్, రొటేట్ టూల్. అదేవిధంగా నాకు ఇప్పుడు స్కేల్ చేయాలి. ఇఫ్ యూ క్లిక్ ఇట్ హియర్ ఇట్ షోస్ ద స్కేల్ టూల్. ఈ విధంగా మనం చిన్నది చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు, ఈ విధంగా స్కేల్ చేసుకోవచ్చు, ఈ విధంగా స్కేల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెంటర్ నుంచి చేస్తే మొత్తం అన్ని యాక్సెస్లో స్కేల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రొటేట్, మూవ్, స్కేల్ చాలా పెద్దగా అయింది. ఇంతవరకు వైర్స్ లాగే కనిపిస్తుంది, బట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ 5, నెంబర్ 5, you will see it in shaded mode. If you click on 4, you will see the wire frame. If you click on 5, you will see the shaded mode. ఈ విధంగా మనం చిన్నది పెద్దది చేసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని కూడా చిన్నది పెద్దది చేసుకోవచ్చు. అదేవిధంగా మూవ్ చేసుకోవచ్చు. మూవ్ టూల్, జస్ట్ మూవ్ ఇట్ దట్ సైడ్, మూవ్ ఇట్ దిస్ సైడ్ like this. First try to practice how to move objects, how to create objects. Create sphere, one more sphere, create polygon primitives, cylinder or cone, plane, torus. అన్ని వరల్డ్ సెంటర్లో క్రియేట్ అవుతాయి. బై డిఫాల్ట్ అన్ని 0 0 ఉంటాయి. స్కేలింగ్ ఏమో 1 ఉంటుంది. మనం నచ్చిన దగ్గర మూవ్ చేసుకోవచ్చు, నచ్చిన విధంగా రొటేట్ చేసుకోవచ్చు, నచ్చిన విధంగా స్కేల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద బ్యూటీ విత్ ద 3D. ఈ విధంగా మూవ్, రొటేట్, స్కేల్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్. మూవ్, రొటేట్, స్కేల్. అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినాక ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయగలగాలి, రొటేట్ చేయగలగాలి, అదేవిధంగా స్కేల్ చేయగలగాలి. ఈ మూడింటిని మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా
మూవ్ చేస్తున్నప్పుడు ఈ ఛానల్ బాక్స్లో ఏం జరుగుతుంది అంటే ఈ విధంగా నెంబర్ సెలెక్ట్ చేసి 0 చేయడం, అదేవిధంగా వ్యూపోర్ట్లో మార్చడం, ఈ నెంబర్ సెలెక్ట్ చేసి మార్చుకోవడం చేయగలగాలి. దిస్ ఈజ్ బై డిఫాల్ట్ 1 ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ ఎక్కడైతే క్రియేట్ చేసామో అక్కడికి వచ్చింది. ముందు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ మెనూకి వెళ్ళి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి నబ్స్ ప్రిమిటివ్స్, పాలిగాన్ ప్రిమిటివ్స్ని క్రియేట్ చేసి వాటిని మూవ్ చేయడం, రొటేట్ చేయడం, స్కేల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి.